గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. మిత్రులారా, అసప్రోక్త భాగవత పురాణం చెప్పుకున్నాం. నేటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసి మూడో స్కందాన్ని 36 భాగాలుగా చెప్పుకున్నాం. ఇంకా కొంత మిగిలి ఉన్నది. 37వ భాగం ఈరోజు చెప్పుకుందాం. యజ్ఞవరాహమూర్తిని చూసి బ్రహ్మదేవతలు కీర్తిస్తున్నారు. ఎవరి యజ్ఞవరాహమూర్తి? సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క ముక్కులో నుంచి బయటకు వచ్చిన ఒక ముక్కులో పక్కు చిన్న రూపం, ఒక ఏరడంత మాత్రం, అంగుష్ట మాత్రం శరీరుడుగా వచ్చి ఏనుగులా తయారయ్యాడు. తర్వాత ఆయన్ని చూసి భక్తితో బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మహానుభావ, నువ్వు దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ అన్న కార్యాన్ని సాధించడానికి వచ్చావయ్యా. నీ చర్మం నుండి ఋగ్వేద యజుర్వేద సామవేదాలు జనించాయి. నీ రోమకోపాల నుండి యజ్ఞాలకు మూల కారణాలైన అగ్నులు ఆవిర్భవించాయి. నీ కళ్ళ నుండి హోమద్రవ్యమైన నెయ్యి, నీ 4 పాదాల నుండి హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋత్విక్కుల కర్మ సముదాయములైన 4 హోత్రాలతో కూడిన యజ్ఞకర్మలు, ముట్టె నుండి సృక్కు, ముక్కురంధ్రాల నుండి స్రవము, ఉదరం నుండి ఇడాపాత్రము, చెవుల చిల్లుల యందు నుండి ముఖం నుండి చమస పాత్రలు, నోటి యందు బ్రహ్మ, అలానే భాగపాత్రయు ప్రాశిత్రం అనే పాత్ర, కంఠం నుండి ఇష్టులు అనే 3 యజ్ఞాలు, నాలుగు నుండి ప్రవర్గ్యం అనే యజ్ఞం పుట్టాయి. నీ చర్వణమే అగ్నిహోత్రం. సభ్యం అంటే హోమరహితాగ్ని, అవసజ్యం అంటే ఔపోసనాగ్ని నీ శిరస్సు నుండి జనించాయి. ఇవి ఇష్టకా యజ్ఞాల్లో వాడే ఇటుక చైనాలు నీ ప్రాణస్వరూపాలు. నువ్వు యజ్ఞాధినాథుడివి, యజ్ఞవరాహమూర్తివి అంటూ ఆ మహామోహుని స్తుతించారు బ్రహ్మాదేవతలు. ఇంకా స్తుతిస్తున్నారు. దీక్షణీయమనే యజ్ఞం, ప్రాయణీయమైన దీక్షానంతరం జరిపే ఇష్టి, ఉదయనీయమైన సమావేష్టి నీ కోరలు, సోమరసం నీ రేతస్సు, నీ ఉనికియే ప్రాతఃసవనం, మాధ్యాందిన సవనం, సాయం సవనం అనే 3 యజ్ఞాంశాలు నీ ఉనికి. నీకు బాల్యం మొదలైన లేదా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు, నీ చర్మం మాంసం మొదలైన సప్తధాతువులు, అగ్నిష్టోమం, వృక్షం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, అస్తోర్యామం, ద్వాదశాహం మొదలైన సోమరసంతో కూడినవి అనగా యజ్ఞాలుతో కూడిన క్రతువులన్నీ కూడాను నీ స్వరూపాలేరయ్యా. యజ్ఞబంధాలతో ఎప్పుడూ అలరాడుతూ ఉంటావు. అంతేగాక నీవు యజ్ఞ రూపం నువ్వే, యజ్ఞకర్తవు నువ్వే, యజ్ఞ ఫల ప్రదాతవు నువ్వే, యజ్ఞ రక్షకుడు నువ్వే, సమస్తం నువ్వే ముకుందా. నీకు మా హృదయపూర్వకమైన అభివందనాలు. సత్వగుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తియుక్తమైన పవిత్ర హృదయ పద్మంతో భావించి సేవింపు తగిన వాడివి నువ్వు. అటువంటి దేవదేవా నీకు నమస్కారం. ఓ పద్మనాభ, పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండి నీ భూమండలం నీ వాడి అయిన తెల్లటి కోర చివర ప్రకాశిస్తూ ఉందయ్యా. అంటే ఆ పంది స్వరూపంలో ఉన్నాడు కదా ఆయన, వరాహ రూపంలో. దానికి ఉన్న చిన్న కూర ఉంటుంది కదా పందికి, ఆ కూర చివర ప్రకాశిస్తుందేట. ఏది? భూమండలం అంతా. అంటే ఆ కూర మీద నిలిచి ఉన్నదన్నమాట. భూమిని ఎత్తాడు పైకి, దాని అర్థం. వరాహ రూపంలో భూమిని పైకెత్తితే ఆ కూర మీద నిలిచి ఉన్నదట భూమండలం అంతా. ఆ భూదేవి మనోహరమైన సరోవర జలాల్లో దిగిన మదగజేంద్రుని దంతాగ్రాన తగులుకొని ఉన్న ఆకులతో కూడిన తామర పూలాగా చూడమచ్చరగా ఉన్నదయ్యా. ఇక్కడ కూడా ఆయన ఉపమా అలంకారం వేస్తున్నారు స్వామి, ఎవరు? వ్యాసుల వారు. అది ఎట్లా ఉందయ్యా అంటే, వికసించిన తామర పూలాగా ముచ్చటగా ఉందిట భూదేవి ఆయన కోర మీద, వరాహస్వామి యొక్క కోర మీద అలా కనపడుతుంది. అంతేకాదు, చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యజ్ఞ వరాహస్వామి, కొద్ది కాలం పాటు వరాహ శరీరాన్ని ధరించి ఉన్నవాడా, నువ్వు జ్ఞానవంతుల అంతరంగాలని నీటి మడుగుల్లో క్రీడిస్తూ ఉండేవాడా, భూదేవికి భర్త అయినవాడా, శ్రీదేవికి మనోహరుడమైనవాడా, దేవతలందరికీ అగ్రేసురుడుగా ఉన్నవాడా స్వామి. నీ తెల్లని దంష్ట్రాంచలాన తగులుకున్న భూమి కొండల చక్రవర్తి యొక్క ప్రకాశించే వెండి శిఖరాగ్రాన విరాజిల్లుతుండే నీలి మేఘంలా అందాల్చింది. ఇది ఇంకొక పోలిక అనమాట. ఆ భూమి, ఆ కోరకు తగులుకున్న భూమిట
వెండి శిఖరాగ్రం ఏమిటది? కైలాసం. దాని మీద విరాజిల్లే నీలమేఘంలాగా ఉన్నది. రేపు మనం 38వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.